సమర్థవంతుడైన పేరాబత్తుల రాజశేఖర్ వంటి నాయకుడిని చట్టసభలకు పంపించుకోవడం మనందరి బాధ్యత అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఆదివారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ మరియు కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్, సెట్టిబరిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబులు పాల్గొని గ్రామంలో గల పట్టభద్రులతో చర్చించి విజ్ఞుడైన పేరాబత్తుల రాజశేఖర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో విలువలతో కూడిన నాయకుడిగా పనిచేయడంతో పాటు వివాద రహితుడిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ వంటి మంచి వ్యక్తి మన తరపున చట్టసభల్లో గళమెత్తే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశం అనంతరం మాదారపు తాతాజీ చేతుల మీదుగా ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆరోగ్యశ్రీ చైర్మన్ సుధాకర్, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తూముబన్ను, జనసేన పార్టీ ఎస్సీ నాయకులు పాడ్రంకి రాజు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు బత్తిన దొరబాబు, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు రామదేవు సీతయ్య దొర, జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు, జనసేన పార్టీ నాయకులు తల్లాటం దుర్గాబాబు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కర్రి వెంకటరాజు, జనసేన పార్టీ మండల కార్యదర్శి సుందర సతీష్, నందికా లోబాబు, నందిపాటి త్రిమూర్తులు, వినాయక్, రామశెట్టి సునీల్, తోటకూర సతీష్, దుర్గా సంతోష్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీను, సోది ముసలయ్య, తలాటం దుర్గబాబు మరియు కూటమి పార్టీల నాయకులు పట్టభద్రులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కూటమి పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు నిలబెట్టినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని మనందరికీ పిలుపునివ్వడానికి మన స్థానిక శాసనసభ్యులు వారు, అలాగే స్థానిక పెద్దల స్టేజీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మనందరూ కూడా గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ అధికారంలో రావడానికి దయచేసి మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు సంబంధ బాంధవ్యాన్ని 30 మందితో ఒక్కొక్క పిఓసి మెయింటైన్ చేసి ఈ పోలింగ్కి మనం వెళ్ళే ముందు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చిన్న కండక్ట్ చేసుకుంటే బెటర్ నేను ఆలోచన. మళ్ళీ పోలింగ్ అయిపోయాక కూడా కౌంటింగ్ కూడా చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ఈస్ట్ గోదావరి అంతా ఒక చోట మన ఈ రూరల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎవరో ఒకళ్ళ ఆధ్వర్యంలో మంచిగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే కొంతమంది రోమన్ 1 వేసేస్తాడు, 1 వేస్తాడు, ఓఎల్ని 1 అని రాస్తాడు. దీన్ని ఎలా మనం డిబేట్ చేయాలి రేపు పోలింగ్ సెంటర్లో అన్ని లేటర్లు ఇప్పుడేం దాని గురించి మాట్లాడద్దు. ఇప్పుడు కేవలం బ్యాలెట్ నమూనా రాగానే బ్యాలెట్ గోడకు కొన్ని అంటించి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి 3 సార్లు బ్యాలెట్ ఇచ్చి అవగాహన కల్పిస్తే ఈ ఎలక్షన్ మీద కొంత అవగాహన వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు ఎక్కువ మంది, పాత ఓట్లు గ్రాడ్యుయేట్ చేసి చెల్లవు, అన్ని మనం ఎన్రోల్ చేసుకునేవి కాబట్టి అందరూ మర్చిపోతూ ఉంటారు. 6 ఏళ్ళు సుదీర్ఘ కాలం ప్లస్ కొత్త ఓటర్స్ ఉంటారు. అందువల్ల బ్యాలెట్ని పదే 2-3 సార్లు వాళ్ళకి ఇచ్చి మన అభ్యర్థి ఎవరో చూపించాలి. దాని ఎదురుకుండా 1 గీత గీసి అలా చూపించి కొద్దిగా 1 or 2 minutes టైం స్పెండ్ చేస్తే మనకి చాలా చెల్ల నోట్ల సంఖ్య చాలా తగ్గిపోతుంది. మన నానాజీ గారికి మన గుర్తుండదు కాబట్టి ఆ గుర్తు మీద నొక్కితే సరిపోద్ది. కానీ ఇది అలా కాదు, 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు ఇలా ప్రాధాన్యత ఉంటుంది. రాజశేఖర్ గారి పేరు ముందు ఆయనకి 1వ నెంబర్ వేసి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకోవాలని, అలాగే ముఖ్యంగా మన పంతం నానాజీ గారు నెగ్గిన కూడా సంక్షేమం, అభివృద్ధి రెండాట్ల మీద కూడా దృష్టి పెట్టి, అలాగే ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకి ఎదురుండి పనిచేస్తూ ఈరోజు ఓటు అడగడానికి ఏ గ్రామం అయినా సగర్వంగా అక్కడ ఏమేమి అభివృద్ధి పనులు చేసామో కూడా ఆయన చెబుతూ మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తుంటే నిజంగా చాలా ఆయన కూడా ఉన్నది మాకు కూడా చాలా గొప్ప ఉందని చెప్పి ఈ విషయాన్ని మీకు సకాలంగా చెప్తున్నాం. ఏదేమైనా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బలపరిచి ఓ మంచి వ్యక్తిని మనకి ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇచ్చారు.
ఆయన ఇక్కడ గతంలో ఎంతో పార్టీలో కష్టపడ్డారు. 2014లో కూడా ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలి, కానీ కొంచెం అవకాశం రాక ఆయన ఆగిపోయారు. ఆయన సేవలు గుర్తించి అక్కడ ఈరోజు పార్టీకి ఆయన సేవ చేసి గుర్తించినందుకు ఆయనకి ఈరోజు గొప్పగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన గౌరవించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మన కూటమి నుంచి ఎగువ సభకి అభ్యర్థిగా మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి మనం నిలబెట్టుకుంటున్న రాజశేఖర్ గారు, ధారావత్తుల రాజశేఖర్ గారు చాలా సీనియర్ తెలుగుదేశం నాయకులైన ఇంచుమించుగా నేను కార్యదర్శిలో తిరుగుతున్న రోజుల్లో అతను తెలుగుదేశంలో తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా కొంచెం సీనియర్ నాయకులకి ఎటువంటి నాయకులు చేర్చాల్సి అలా నాగేంద్ర జనసేన సీట్లు కూడా ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మ్యాండేట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా దీనికి పనిచేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకర విషయం. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నిక. ఎందుకంటే మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని మనం అనౌన్స్ చేసాం. దాంట్లో మన పెన్షన్తో మొదలుపెట్టుకుని స్టార్ట్ చేసిన తర్వాత దీని యొక్క లోతుపాత్రలు చూస్తూ ఉంటే ఇది ఎలాగంటే శకలాలు యుద్ధం తర్వాత శకలాలు తీసిన తర్వాత తీస్తేనే కానీ ఏ పని చేయడానికి ఉంటుంది కదా, అట్లాగా ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి ఈ శకలాలన్నీ తీసి పని చేయడానికి ఇప్పుడు సన్నద్ధం అవడానికే ఎంతకాలం పట్టింది, అంత చండాలు చేసిపోయారు. కాబట్టి ఇవాళ స్టార్ట్ చేస్తా ఉన్నారు. సూపర్ 6 త్వరలో స్టార్ట్ అవుతా ఉంది, పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది. ఇంట్లో క్యారెక్టర్ ఉన్నవాడు తీసేసి, కారు ఉన్నవాడు తీసేసి, సైకిల్ ఉన్నవాడు తీసేసి, బూట్ వేసుకున్నవాడు తీసేసి, టక్ చేసుకున్నవాడు తీసేసి, ఇలా అందరిగా తీసేసిపోయి నలుగురికి ఇవ్వాలంటే మనం ఎప్పుడు ఇచ్చేద్దాం. ఆయన పాలసీ అదిగా చంద్రబాబు నాయుడు గారి పాలసీ. నిజమైన లబ్ధిదారులకి సూపర్ 6 రావాలి. సో నిజమైన లబ్ధిదారులు గుర్తించి సరిచేసి లిస్టులు తయారు చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం పట్టిన త్వరలో సూపర్ 6 రిలీజ్ చేయబడతాం.